బంగ్లాదేశ్లో ఘర్షణలు ఆగడం లేదు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతల ఆస్తులపై దాడులు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దాదాపు 24 దేశాల్లో బంగబంధుగా పిలిచే ముజీబుర్ రెహమాన్ చిత్రాలను ఆందోళనకారులు తొలగించారు. అలాగే భారత్లో ఆశ్రయం పొందిన షేక్ హసీనా బుధవారం రాత్రి పార్టీ నేతలను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల ద్వారా ఒక ప్రసంగాన్ని విడుదల చేసింది. దీంతో బంగ్లాదేశ్లో మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. 3 రోజులవుతున్నా అవి తగ్గడం లేదు. శుక్రవారం తెల్లవారుజామున ఢాకాలోని బనానీ ప్రాంతంలో అవామీ లీగ్ అధ్యక్ష మండలి సభ్యుడు షేక్ సలీం ఇంటిని ఆందోళనకారులు తగలపెట్టారు. కొన్ని చోట్ల ఇళ్లు దోపిడీకి గురయ్యాయి. ఆందోళనలు ఆపాలని, శాంతిని పునరుద్ధరించాలని మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఆందోళనకారులను కోరింది. ఈ జరుగుతున్న దాడులను తీవ్రమైన ఆందోళనలుగా పరిగణిస్తున్నామని అన్నారు. ఇటువంటి చర్యలను గట్టిగా ప్రతిఘటిస్తామని, అవామీ లీగ్ నేతల ఆస్తులపై దాడులను వెంటనే ఆపేయాలని కోరారు. ఇలానే రెచ్చగొట్టే చర్యలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని యూనస్ ప్రభుత్వం హెచ్చరించింది. అమెరికా ఎలా అయితే అక్రమ వలసదారులను వెనక్కి పంపుతుందో భారత్లో ఉన్న బంగ్లాదేశీలను, రోహింగ్యాలను వెనక్కు పంపాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ మేరకు జమ్మూలో శుక్రవారం శివసేన, యూబీటీ ఆధ్వర్యంలో ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.